చేయొచ్చని. సో, యాక్చువల్‌గా నాగ్ సార్ కోసమే అమ్మాయిలందరూ యుద్ధాలు చేస్తారు ఆయనతో కలిసి మాట్లాడడానికి. సో, ఆ అప్రిషియేషన్ ఎలా అనిపిస్తుంది? I feel really lucky. I mean, I keep telling this to Akhil that coming from a non-industry background, I don't know if there are times I feel like I don't know if I'm meant to be here, but compliments like these coming from veterans of the industry, I think make me feel like I am to be here, I am to be grown into a better actor each and every day. I think it's some sort of a motivation to do better every day. కిషోర్ గారు సార్, అంటే అందరూ మహాభారతం అనే దాన్నే మాట్లాడుతూ ఉన్నారు. అనేక ఘట్టాలు ఉంటాయి. మీరు కూడా కొన్ని ట్రైలర్లో రివీల్ చేశారు. సినిమా చూసే ఆడియన్స్కి ఏ మైండ్, అంటే ఒక మహాభారతం అని చెప్పేసి ఒక పెద్ద వర్డ్ వాడారు కాబట్టి ఓపెన్ మైండ్తో చూడాలంటారా? ఎలా దీన్ని చూడడానికి రావాలంటారు? ఒక కమర్షియల్ సినిమా లాగా లేకపోతే ఎట్లా? అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పలేను. అందుకే ఏంటంటే మీకు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదండి, ఫస్ట్ 3-4 మినిట్లోనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తామండి. సో దాన్ని మనం ఇప్పుడు రివీల్ చేయలేము. సో మీరు థియేటర్లో వచ్చి కూర్చోగానే ఫస్ట్ వాయిస్ ఓవర్తో మీకు నీట్గా అసలు ఏ వరల్డ్లో మిమ్మల్ని అంటే ఏంటి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తామండి. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అందరూ అఖిల్ గారు ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆయన ఏం చేస్తారు, ఆయన చేస్తున్నారు. బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటిని డీల్ చేయడానికి ఏది ఎక్కువ ఛాలెంజింగ్ ఏమనిపించింది? క్యారెక్టరైజేషన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, సో ఎట్లా? ఉన్నాయండి. నేను కొంచెం ఎక్కువ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నా నేను డీల్ చేయగలను, నాకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ప్రతి క్యారెక్టరు సో వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ అవన్నీ కొంచెం క్లియర్గా రాసుకొని సో 1-4 సార్లు డిస్కస్ చేసుకొని చెక్ చేసుకొని చేసామండి. దానివల్ల ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. కాకపోతే చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి. ఓకే, నాగ్ సార్ సలహాలు ఏమి ఇచ్చారు మీకు పర్టికులర్గా కథల విషయంలో కానీ? 100% అండి. నేను ఫస్ట్ నాగ్ సార్తో ఒక సీన్ రాస్తున్నప్పుడు కానీ నాకు ఏ డౌట్ ఉన్నా నేను నాగ్ సార్తో డిస్కస్ చేసేవాడిని అండి. ఇన్ఫ్యాక్ట్ నేను అఖిల్ గారు కానీ నాగ్ సార్ని ఎక్కువ కలిసి ఉంటాం మేము ఇద్దరం. సో వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసుకోవడం, ఏం బెటర్ చేయొచ్చు ఏంటి అనేది ఇన్పుట్స్ అవి చాలా తీసుకున్నాను. సో అవి ఏంటనేది మీకు తెలుస్తుంది. డైరెక్టర్ గారు ఇందాక ట్రైలర్ చూపించారు కదా, ట్రైలర్ చాలా బాగుంది. నాగార్జున గారు వాయిస్ ఓవర్ చెప్పారు. చెప్తూ చివరిలో ఆయన అన్ని పాత్రలు కూడా రంగులు మార్చడం మొదలెట్టారన్నారు. అంటే నా అనుకున్న వాళ్ళందరూ ఆయన వెన్నుపోటు పొడిచారా ఏంటి అఖిల్ని సినిమాలో? అట్లే ఉంటుందండి, అది చెప్పలేదు. ఓన్లీ రంగులు మారుస్తాయని చెప్పాం. అంటే ఒరిజినల్ క్యారెక్టర్లన్నీ రంగులు మారుస్తున్నారు అంటున్నారు. అట్లా లేదండి అలా. అవును, ఇప్పుడు అఖిల్ లీక్ చేసి నాకేమైనా లీక్ అయిందా అలా? లేదు, అలాంటిది ఏం లేదు. నాగార్జున గారు సార్, నాగార్జున గారు సార్, అంటే మీరు ఎప్పుడు చేసినా కూడా సినిమా అన్నపూర్ణ మీద చేసేవారు.